Okay, tell me, Amma, what is the meaning of optical fiber communication? So that is optical communication. Okay, so optical communication means actually communication means already we have to discuss in another subject. So communication means any two persons madhya information share aithe. So that is the sender to receiver madhya information share aithe. That is the communication. So optical communication means the information is in the light energy. మనం షేర్ చేసే ఇన్ఫర్మేషన్ సెండర్ నుంచి రిసీవర్ కి లైట్ ఫార్మేట్ లో ఉంటే గనక దట్ ఈజ్ లైట్ ఎనర్జీ ఫార్మేట్ లో ఉంటే గనక దట్ ఈస్ ద ఆప్టికల్ కమ్యూనికేషన్ అమ్మం. ఇప్పుడు మనం జరిగే కమ్యూనికేషన్ అనేది లైట్ ఎనర్జీ ఫార్మేట్ లో ఉంటే గనక దాన్ని ఆప్టికల్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్ లో చూసుకుంటే మనం ఎవ్రీబడి హ్యావ్ యూజింగ్ టీవీ. సో టీవీలో జరిగేదంతా ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో హౌ ఈజ్ ఇట్ యాక్టింగ్? టీవీలో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే మేజర్గా మనకి వరల్డ్ వైడ్ టీవీ కనెక్షన్స్ ఉంటాయి. సో దట్ మీన్స్ దీన్నే బ్రాడ్బ్యాండ్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. సో వరల్డ్ వైడ్ అంటే యుఎస్కి ఒక వర్షన్, అలాగే మన ఇండియాకి ఒక వర్షన్, నెక్స్ట్ అలాగే అదర్ కంట్రీస్కి అదర్ వర్షన్స్తో బ్రాడ్బ్యాండ్ వర్షన్స్తో ఉంటాయమ్మా. సో ఇవి ఆ, ఈ టోటల్ ఆల్ కంట్రీస్ కూడా శాటిలైట్ ని యూజ్ చేసుకుని ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాయి. సో ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి టీవీలో ఫొటోస్ అండ్ వీడియోస్. వీడియో మీన్స్ ఫోటో సౌండ్ ఎనర్జీ రెండు మిక్స్ అయ్యి రావాలి. సో ఫోటో రావాలి అంటే మనం ఏం చేస్తాము? బై యూజింగ్ కెమెరా. కెమెరా మీన్స్ బై యూజింగ్ సోలర్. అంటే మనం డే టైంలోనే లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఫోటో తీయగలం కదా. సో దట్ ఈస్ ద లైట్ ఎనర్జీ. సో ఈ లైట్ ఎనర్జీని మనం ఏం చేస్తామంటే సమ్ పిక్చర్స్ ఫార్మేట్లో స్టోర్ చేసుకుని ఆ పిక్చర్స్ని ఏం చేస్తాం, సమ్ వీడియో ఎడిటింగ్ చేసి సో దాన్ని సమ్ మెమరీలో స్టోర్ చేస్తాం. ఈ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఏం జరుగుతుందో మనకి ఇమీడియట్ విత్ ఇన్ నైట్లో కానీ విత్ ఇన్ అవర్స్లో కానీ ఇన్ఫర్మేషన్ మన కంట్రీకి కానీ అదర్ కంట్రీస్ కానీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. సో ఇలా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మనం త్రో కేబుల్స్ యూజ్ చేస్తే సో మనీ నాయిస్ జనరేట్ అవుతుంది. సో అలాగే డిస్టర్బెన్సెస్, అలాగే కేబుల్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ ఇంచుమించు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు కేబుల్ నెట్వర్క్ని యూజ్ చేయగలం. కానీ లాంగ్ డిస్టెన్స్లో అన్ని కేబుల్స్ కూడా మనం అరేంజ్ చేయలేం కదా. సో మనం అనదర్ వే చూసుకుని శాటిలైట్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకుంటాం. శాటిలైట్ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే ఆ అదర్ కంట్రీలో ఉన్న దట్ మీన్స్ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ని త్రో వైర్లెస్ ద్వారా శాటిలైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ శాటిలైట్స్ నుంచి మన కంట్రీకి అదర్ కంట్రీ ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ బీబీసీ న్యూస్ ఛానల్ కానీ అలాగే ఆల్ ఇండియా రేడియో ఇన్ఫర్మేషన్ కానీ సో ఇదంతా మన టీవీస్లో ఎలా చూడగలుగుతాం? సో అదర్ దట్ మీన్స్ వరల్డ్ వైడ్ శాటిలైట్ నుంచి మన కంట్రీలో డిఫరెంట్ టవర్స్ అనేవి ఆ సిగ్నల్స్ని క్యాప్చర్ చేసుకుంటాయి. మన కంట్రీలో ఉన్న టవర్స్ ఏం చేస్తాయంటే ఆ ఇన్ఫర్మేషన్ని సో సమ్ స్టేషన్స్ ఉంటాయి, నెట్వర్క్ స్టేషన్స్, మనం అవే డిష్ టీవీ స్టేషన్స్ అంటాం కదా. సో అలా డిఫరెంట్ స్టేషన్స్కి అక్కడ సమ్ అంబ్రెల్లా సింబల్స్తో కానీ ఫిష్ సింబల్స్తో కానీ సమ్ స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్స్ దగ్గర కూడా స్మాల్ స్మాల్ యాంటీనాస్ని బిల్డప్ చేస్తారు. సో ఆ యాంటీనాస్ ఏం చేస్తాయంటే ఓవరాల్గా ఇండియాలో జరుగుతున్న రూరల్ అండ్ అర్బన్ దట్ మీన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో జరిగే ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితేనేంటి, మనకి జరిగే షూటింగ్స్, సమ్ లైట్ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ మనం ఫోటో తీయగలుగుతున్నాం ఫోన్లో అంటే దట్ ఈస్ ద ఆప్టికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఓవరాల్ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓవరాల్ మన కంట్రీలో రీచ్ అయిందంతా కూడా సబ్ స్టేషన్స్కి రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాకినాడలో ఒక సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ సబ్ స్టేషన్కి ఓవరాల్ మన కంట్రీ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ స్టేట్స్ నుంచి మన కాకినాడకి సమ్ సబ్ స్టేషన్ ఉంటుంది, ఆ సబ్ స్టేషన్కి ఉంటుంది. సో ఆ సబ్ స్టేషన్లో సమ్ స్మాల్ యాంటీనాస్ డిఫరెంట్ డిఫరెంట్ దట్ మీన్స్ ఇన్ డిష్ సెంటర్లో చూసుకుంటే కనుక డిఫరెంట్ యాంటీనాస్ ఉంటాయి. సో ఆ యాంటీనాస్ నుంచి మనం 1 by 1 హౌసెస్కి కనెక్షన్ కావాలంటే మనం యూజ్ చేసుకునేది ఆప్టికల్ ఫైబర్ కేబుల్.
సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఏం చేస్తాయంటే మెయిన్ స్ట్రీమ్లో మన కాకినాడలో ఉన్న సెంటర్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ లైట్ వీడియో క్యాప్చరింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మ్యామ్ కొన్ని స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయండి మేడం, వాళ్ళకి అవ్వట్లేదు అంట మ్యామ్ యాక్సెస్. ఓకే అమ్మా. థ్యాంక్స్ మ్యామ్. సో సారీ టు ఇంటరప్ట్ మ్యామ్, యూ కెన్ కంటిన్యూ. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి నార్మల్ మన ఏరియాలో ఉన్న టోటల్ డిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ లైట్ ఎనర్జీ, దట్ మీన్స్ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇంటికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే సమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని యూజ్ చేస్తాం. సమ్ నార్మల్ కేబుల్స్లో మనం పిలుస్తాము. సో దట్ ఈస్ ద ఆప్టికల్ కేబుల్స్ అని పిలుస్తాం. సో ఈ ఆప్టికల్ కేబుల్స్ ఏం చేస్తాయంటే మెయిన్ డిస్టేషన్ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా లైట్ ఎనర్జీ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఫార్మేట్లో ఉంటుంది. సో దట్ మీన్స్ సౌండ్ ఎనర్జీ ప్లస్ ఫొటోస్ ఎనర్జీ. సో దట్ ఫొటోస్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ లైట్ ఎనర్జీ ఆర్ ఆప్టికల్ ఎనర్జీ. సో ఈ ఆప్టికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనం ఫైబర్ ఆప్టిక్ కేబుల్లోకి డైరెక్ట్ ఫొటోస్ని మిక్స్ చేయలేం కదా. సో ఈ ఫొటోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సమ్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయాలి. వైర్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ పంపించాలి మన ఇంట్లోకి, టీవీలో మనం ఆ పిక్చర్ని విజువలైజ్ చేయాలంటే. సో అప్పుడు ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే సమ్ ట్రాన్స్డ్యూసర్కి కనెక్షన్ ఇస్తారు, నార్మల్ మన లోకల్ సబ్స్టేషన్ వాళ్ళు. సో సమ్ ట్రాన్స్డ్యూసర్ని ఇస్తే ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుందంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఆ లైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఒక ఎనర్జీ ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో కనెక్ట్ చేసిన ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ ఆప్టికల్ కేబుల్ వైర్స్ ద్వారా మనం కనెక్షన్ పంపిస్తాం. సో ఈ ఆప్టికల్ కేబుల్ వైర్స్ ఏం చేస్తాయంటే ఈ కనెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, సో మనం ఎవరికి సమ్ హౌసెస్కి కనెక్షన్ ఇస్తాం కదా, ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళకి కనెక్షన్స్ ఇస్తే మనం డైరెక్ట్ టీవీకి కనెక్షన్ ఇస్తాం ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. టీవీలో రిసీవర్ ఉంటుంది. బేసికల్గా మనకి యూజ్ చేసే డిష్ టీవీ వాళ్ళు ట్రాన్స్మిటర్స్ అవుతారు, దట్ ఈస్ ద సెండర్. అలాగే మన ఓవరాల్ ఇండియా కానీ అలాగే వరల్డ్ వైడ్లో ఉన్న అన్ని ట్రాన్స్మిటింగ్ స్టేషన్స్ కూడా సెండర్స్ అవుతాయి. సో ఓవరాల్గా మనం ఎవరమైతే యాక్సెప్ట్ చేసామో ఫైనల్గా అవుట్పుట్ని మనం విజువలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం రిసీవర్స్ అవుతాం. సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని మన రిసీవర్ టీవీకి కనెక్షన్ ఇస్తాం. ఆల్రెడీ టీవీ కనెక్షన్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక దట్ మీన్స్ స్మాల్ నీడిల్లా ఉంటుంది. సో దాని జాక్ అని పిలుస్తాం ఇంటర్నల్గా మనం. సో దాన్ని టీవీకి కనెక్షన్ ఇస్తాం. టీవీకి కనెక్షన్ ఇచ్చినప్పుడు టీవీలో ఫోటో డిటెక్టర్ అనే ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ ఫార్మేట్లో దట్ మీన్స్ ఈ ఫొటోస్ ఇన్ఫర్మేషనే కదా ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా. సో టీవీలో రిసీవర్ ఉన్న ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుందంటే ఈ ఓవరాల్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ని ఫొటోస్గా కన్వర్ట్ చేసి మనకి టీవీ డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తుంది. ఫైనల్గా మనకి ఓవరాల్ ఇండియా వరల్డ్ వైడ్లో ఉన్న న్యూసెస్ ఆర్ మూవీస్లో ఏమైతే ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేశారో అదంతా ప్రతి ఒక్కరికి డెలివరీ అవుతుంది. ఓకేనా అమ్మా? హలో. Yes, ma'am. Yes, ma'am. This is the basics of optical fiber communication అమ్మా. సో మనం ఈ ఓవరాల్ యూనిట్ మొత్తం కూడా, దట్ మీన్స్ ఓవరాల్ సిలబస్ మొత్తం కూడా ఈ లైట్ ఎనర్జీ మీదే డిస్కస్ చేస్తాం. సో మనకి లైట్ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సన్ రేస్ నుంచే వస్తుంది. సో ఇన్ బిఫోర్ డేస్ మనకి సోలార్ లైట్ కోసం కానీ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ కానీ అంతగా తెలిసేది కాదు. సో ప్రజెంట్ డేస్లో ఏంటంటే క్లైమేట్ ఎమర్జెన్సీస్, అలాగే నెక్స్ట్ అలాగే చాలా వరకు కాలుష్యాలు ఇవన్నీ జరగడం వల్ల మన ప్రైమ్ మినిస్టర్ అయితేనేంటి సమ్ అదర్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా సమ్ మీటింగ్స్ అవి పెట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నార్మల్గా క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, క్రూడ్ ఆయిల్ని మనం బేసిక్గా అదర్ సౌదీ కంట్రీస్ నుంచి ఎక్కువగా దట్ మీన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో దాని వల్ల మనకి మ్యాక్సిమం ఈ క్రూడ్ ఆయిల్ని యూజ్ చేసుకునే బేసిక్ ఎలక్ట్రిసిటీని కానీ ఎనర్జీని కానీ మనం జనరేట్ చేస్తున్నాం.
సో ఈవెన్ ఎనీ యాక్షన్ జరగాలంటే మనకి బేసిక్గా ఎలక్ట్రిసిటీనే ఉండాలి కదా. సో ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వాలంటే మనం మేజర్గా యూజ్ చేసేవేంటి పవర్ ప్లాంట్స్. ఈ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే ఎనర్జీస్ ఏముంటాయి? సో సమ్ న్యూక్లియర్ ఎనర్జీస్, అలాగే హైడ్రల్ ఎనర్జీస్, థర్మల్ ఎనర్జీస్, సమ్ సోలార్ ఎనర్జీస్ని యూజ్ చేసుకుని సమ్ పవర్ ప్లాంట్స్ ద్వారా మనం సమ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకుంటాం. ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా మనకి ఈవెన్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ యాక్షన్ జరగాలంటే త్రో ఎలక్ట్రిసిటీ. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితేనేంటి, మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చెయ్యాలన్నా, సో ఏం రన్ చెయ్యాలన్నా, సో ప్రతిదానికి మనకి ఎలక్ట్రిసిటీ కావాలి కాబట్టి సో ఈ ఎలక్ట్రిసిటీని ప్రజెంట్ సిచ్యుయేషన్ లో వరల్డ్ వైడ్ అందరూ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ ఏంటంటే, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఈ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలంటే ఓవరాల్ వరల్డ్ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయిందంటే థర్మల్ ఎనర్జీని కానీ, న్యూక్లియర్ ఎనర్జీని కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద బేస్ అయ్యి ఉంది. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ యాక్టింగ్ చేయాలంటే మనం అదర్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఈ సహజ వాయువుల్ని మనం తీసుకుని దాని నుంచి సమ్ ఎనర్జీస్ ఆర్ సమ్ మోర్ నంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మనం చాలా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే ఓవరాల్ కంట్రీకి, అదర్ స్టేట్స్కి, అదర్ హౌసెస్కి, ప్రతి డిస్ట్రిబ్యూటర్స్కి పంపించాలంటే ఓవరాల్గా చాలా మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాం. ఇది ఎకనామికల్ క్రైసిస్ కూడా. సో వేరే స్టేట్, వేరే కంట్రీ నుంచి మనం తీసుకుంటున్నాము అంటే మనం వాళ్ళకి ఎకనామికల్గా సమ్ అమౌంట్ ఇవ్వాలి. సో దానివల్ల మన కంట్రీ బ్యాక్వర్డ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాగే సమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాకుండా హైడ్రల్ పవర్ ప్లాంట్ని యూజ్ చేసాం అనుకోండి, సమ్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ వాటర్ని స్టోర్ చేసి ఆ వాటర్ నుంచి సమ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఎనర్జీ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది. సో దీనివల్ల మనకి వాటర్ వేస్టేజ్, నెక్స్ట్ వాటర్ పొల్యూట్ అవుతుంది. నోవే డేస్లో ఈచ్ పర్సన్కి వచ్చి సమ్ వాటర్ లాసెస్ జరుగుతుంది. ప్యూర్గా కూడా ఎవరికి వాటర్ రావట్లేదు కదా. సో ఇది యూజ్ చేయడం వల్ల కూడా సమ్ లాసెస్ ఉన్నాయి. సో అలానే థర్మల్ అనేది రెన్యూవబుల్ రీసోర్సెస్ కాదు. సో సమ్ బొగ్గు గనుల్ని యూజ్ చేసుకుని సమ్ సింగరేణి సంథింగ్ అని తెలుసుకుంటాం కదా మనం. సో వాటిని యూజ్ చేసుకుని సమ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రతి ఒక్కరికి పంపించాలంటే దాని బొగ్గు నుంచి సమ్ హ్యాష్ వస్తుంది. సో ఈ యాష్ వల్ల కూడా క్లైమేట్ ఎమర్జెన్సీస్, సమ్ పొల్యూషన్ అది జరుగుతుంది. సో ఈ వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి ప్రజెంట్ డేస్లో మనం యూజ్ చేసేది సోలార్ పవర్ ప్లాంట్స్. సో సోలార్ పవర్ ప్లాంట్స్ మీన్స్ ఆప్టికల్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద సోలార్ ఇన్ఫర్మేషన్, సోలార్ లైట్ ఆర్ ఆప్టికల్. సో ఏదైనా సరే ఒకటేనేమమ్మ, సోలార్ ఎనర్జీ అన్న, ఆప్టికల్ ఎనర్జీ అన్న, లైట్ ఎనర్జీ అన్న ఏదైనా ఒకటే. సో దీని అంతటినీ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసి ఒకరి నుంచి ఇంకొకరికి కమ్యూనికేషన్. ఓవరాల్గా మనకి సోలార్ రిలేటెడ్గా కమ్యూనికేషన్ జరిగేది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో అలాగే ఇప్పుడు మనకి రీసెంట్గా ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ 2024కి వచ్చేసి మనకి సోలార్ ఎవ్రీ స్ట్రీట్ ఆర్ ఇన్ అవర్ కంట్రీ కమింగ్ సూన్ 2024 కల్లా ప్రతి స్ట్రీట్లోని కూడా ఒక సోలార్ లైట్ ఉండాలి. నెక్స్ట్ అలాగే సమ్ కాలేజెస్నే కాదు, ఇండస్ట్రీస్ ఆర్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏది రన్ అవ్వాలి అన్నా కూడా ఈ సోలార్ ఎనర్జీతోనే రన్ అవ్వాలని చెప్తున్నారు. రీసెంట్గా సమ్ బ్రిక్స్ ఒప్పందం కానీ, నెక్స్ట్ క్లైమేట్ డీల్స్ కానీ, ప్యారిస్, టోక్యో ప్రోటోకాల్స్, ఇవన్నీ వీటన్నింటిలో కూడా వరల్డ్ వైడ్ ఆల్ కంట్రీస్ ఆర్ డిస్కస్డ్ అబౌట్ అవర్ సోలార్ ఎనర్జీ. why we choosing this energy? Because this is the renewable product. సో మనం ఏమీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. సో డైలీ మనకి సన్లైట్ అనేది ఫ్రీగానే వస్తుంది, బట్ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో మన మ్యాన్ పవర్ని తగ్గించుకుని ఎక్స్ట్రాగా మనం ఈ రెన్యూబుల్ రిసోర్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది, అలాగే అందరికీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. పర్టికులర్లీ in sustainable development means in our country so many backward classes is there. So they didn't use the proper electricity. So if we can implement this solar energy, every people utilize the electricity. So this is the major advantage of the optical fiber communication system. And also
So coming to our syllabus, this is the introduction, Amma. So in the introduction, optic fiber optic communication is a method of transmitting information from one place to another place by sending pulses of light through an optical fiber. The light forms an electromagnetic carrier wave that is modulated to carrier information. So okay. So ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటే మనకి సెండర్ నుంచి రిసీవర్ కి వెళ్ళే ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎనర్జీ, లైట్ ఎనర్జీ ఆర్ సోలార్ ఎనర్జీ ఆర్ సన్లైట్. ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. బేసిక్ గా ఆప్టికల్ ఫైబర్ అంటే మనం ఏదైతే క్యాప్చర్ చేసిన ఫోటో ఉందో, దట్ మీన్స్ లైట్ ఎనర్జీ, ఆ ఫోటోని లైట్ ఎనర్జీ అని పిలుస్తాం. ఈ లైట్ ఎనర్జీని సెండర్ నుంచి రిసీవర్ కి ఏ వేలో పంపిస్తాం. దట్ మీన్స్ మెయిన్ స్టేషన్స్ నుంచి మన టీవీకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందో విజువలైజ్ చేసుకోండి. సో మెయిన్ ఫోటోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన టీవీ వరకు ఎలా వస్తుంది? సో త్రూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ అనేది ఏమవుతుంది? ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. ఇన్ ద సెండర్, so the photos is there. In the receiver, some visualization is there. In the mediator, some optical fiber cable is there. So that is the optical fiber. So the function, so the main function of this optical fiber is, ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అమ్మ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే మనం లైట్ ఎనర్జీని డైరెక్ట్ గా వేరొక సెండర్ కి పంపించలేం. సో ఇలా పంపించాలి అంటే మనం ఏం చేస్తాం? ఆప్టికల్ ఫైబర్ వైర్ కి పంపించాలి. ఈ వైర్ కి పంపించేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక ట్రాన్స్యూజర్ ఉంటుంది మెయిన్ స్టేషన్ దగ్గర. ఈ లైట్ ఎనర్జీని మొత్తం ఫోటోస్ ఆర్ పిక్చర్స్ ని మొత్తం ఏం చేస్తుందంటే అది ఎలక్ట్రికల్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ ఫార్మేట్ లో ఉన్న వైర్స్ ని ఆప్టికల్ కేబుల్ ద్వారా పంపిస్తాం అనుకున్నాం. సో దట్ ఈస్ ద ఫంక్షన్. అంటే ఇట్ డిఫైన్స్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. ఈ ఆప్టికల్ కేబుల్ క్యాపబిలిటీ ఏంటంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద లైట్ ఎనర్జీ. దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్. Overview of optical fiber communication system. So this is the block diagram of optical fiber communication system. In this block diagram mainly 5 blocks is there. So first is input, so that is the transducer. Next is transmitter. Next one channel. Next is receiver. Last one output transducer. So this is attached to our receiver or TV. So first information source and input transducer. Information source means, so our topic is about optical communication. So obviously the information is about optical information. So that is the light information. So light Ma'am? information, yes, tell me. Screen is not visible, ma'am. Is visible now? Hello. No, ma'am. No, madam. No, ma'am. No, ma'am.
Now is it visible? No, ma'am. No, ma'am. No, ma'am. No, ma'am. Actually, I have presented to everyone, but how? ఏం కనిపిస్తుందమ్మా డిస్ప్లేలో? ఏం ఏం కనిపించట్లేదు. కనిపించలేదు మేడం, ఏం బ్లాక్ గ్రౌండ్. కనిపించట్లేదు మ్యామ్. ఓన్లీ బ్లాక్ స్క్రీన్ మ్యామ్. Okay now? Yes, ma'am. Ma'am. Yes, ma'am. Yes, Yes, ma'am. ma'am. Okay, this is the general block diagram of the optical fiber communication. So first one, information source and input transducer. Second block is transmitter. Third, channel. And also next one, receiver. And last one, output transducer. So first block is information source. Information source is that is the optical information. ఫస్ట్ మనం ఏదైతే సెండర్ నుంచి పంపిస్తున్నామో ఇన్ఫర్మేషన్ సోర్స్ ని స్టార్టింగ్ బ్లాక్ తో పిలుస్తాం. సో దట్ ఈస్ ద ఆప్టికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ ని మనం ఆప్టికల్ కేబుల్, సో దట్ ఈస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా పంపించాలి అంటే, కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఇన్పుట్ ట్రాన్స్యూజర్ కి ఇస్తాం. So the transducer is converts the light energy into the electrical energy. లైట్ ఎనర్జీ, ఫోటో ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా ఎందుకు కన్వర్ట్ చేస్తుందంటే, మనం యూజ్ చేసే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ఒక ట్రాన్స్మిషన్ మీడియా, అంటే కమ్యూనికేషన్ జరగాలి అంటే ఒక మీడియాగా లాంగ్ వైర్డ్ ఫార్మేట్ లో ఉంటుంది. సో దట్ యాక్సిస్ ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫర్మేషన్. వై? బికాస్ ద ఆప్టికల్ వైర్, that means optical cable has the electromagnetic properties. So we have to convert the light information into the electromagnetic information. So that is the electrical information. So ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్యూజర్ కన్వర్ట్ చేశాక మనం ట్రాన్స్మిటర్ కి పంపిస్తాం. సో ట్రాన్స్మిటర్ ఏం చేస్తుందంటే దాన్ని
ఆ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుని దాన్ని త్రో ఛానల్ ద్వారా రిసీవర్ కి పంపిస్తాం. సో ఈ ఛానల్లో ఏముంటాయంటే రిపీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ డిస్టెన్స్ రూరల్ ఏరియాల్లో డిఫరెంట్ లాంగ్ డిస్టెన్స్ లో హౌసెస్ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే మనం లాంగ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ యూజ్ చేయాలి. సో ఇలా యూజ్ చేసే ప్రాసెస్ లో లాంగ్ డిస్టెన్స్ లో యూజ్ చేస్తే సమ్ ఎయిర్ నాయిస్ కానీ సమ్ డిస్టర్బెన్సెస్ కానీ వస్తాయి. సో ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చే టైంలో ఏంటంటే సమ్ రిపీటర్స్ని యూజ్ చేస్తాం. రిపీటర్స్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ రిపీటర్లో కూడా ఇంటర్నల్గా ట్రాన్స్యూజర్ ఉంటుంది. రిపీటర్ ఏం చేస్తుందంటే ఆప్టికల్ కేబుల్లోని ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫోటో ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని అంటే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్గా మనకి సెండర్ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ సెండర్ ఇన్ఫర్మేషన్ ని ఒరిజినల్ గా కన్వర్ట్ చేసుకుని రిపీటర్ ఏం చేస్తుందంటే అగైన్ మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేస్తుంది. వై ఇట్ యాక్షన్ టేక్స్ ప్లేస్ అంటే మనకి నాయిస్ ని ఎలిమినేట్ చేయడానికి, అంటే లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఎగ్జాక్ట్ సెంటర్ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో రిసీవర్ దగ్గర అదే ఇన్ఫర్మేషన్ రిసీవ్ అవ్వడం కోసం ఈ రిపీటర్స్ ని యూజ్ చేస్తాం ఛానల్స్ దగ్గర. నెక్స్ట్ రిసీవర్. ఫైనల్లీ రిసీవర్ ఈజ్ అవర్ టెలివిజన్స్. సో ఆ టీవీ రిసీవర్ ఏం చేస్తుందంటే ఫైనల్ గా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫర్మేషన్ ఆప్టికల్ వైర్ లో ఉన్న ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. సో టీవీలో మనకి ఫోటో డిటెక్టర్ అని ఉంటుంది. ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసిన వెంటనే ఒక సమ్ బాల్ లా డిస్ప్లే అవుతుంది. సో ఆ బాల్ గ్రీన్, రెడ్, ఎల్లో 3 కలర్స్ కింద డిస్ప్లే అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఒక ఫోటో అనేది వస్తుంది. దట్ మీన్స్ విజువల్ గా మనకి ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ అనేవి వస్తాయి. ఇన్ కేస్ మనకి ఆ బాల్ రాలేదు అంటే గనక మనకి ఆప్టికల్ కేబుల్లో సమ్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి అనేసి ఇప్పుడు మనకి కేబుల్ ఆపరేటర్స్ ని పిలుస్తాం. సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి టీవీ ఆన్ అవ్వకపోయినా సరిగా యాక్టివ్ మోడ్ లో లేకపోయినా సరే వాళ్ళు సమ్ ఇంటర్నల్ గా ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో సమ్ వైర్స్ డిస్ట్రాక్షన్ కానీ సమ్ ఏజింగ్ ఎఫెక్ట్ కానీ ఇది ఏం జరిగినా సరే వాళ్ళు వాటిని అవాయిడ్ చేసి మళ్ళీ వైర్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ కొత్త వైర్స్ ని వేయడం కానీ. సో ఇదంతా కూడా ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో దట్ ఈస్ ద రిసీవర్. ఫైనల్ గా అవుట్పుట్ ట్రాన్స్యూజర్. ఈ టీవీలో రిసీవర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ని ఫోటో ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ ట్రాన్స్యూజర్ కి వెళ్తుంది. ఈ ట్రాన్స్యూజరే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి తీసుకుంటుంది. ఫైనల్ గా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో టీవీ ఆన్ చేయగానే సమ్ బాల్ డిస్ప్లే సమ్ హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ జనరేట్ అయ్యి సమ్ పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫోటో ఎనర్జీ, ఆప్టికల్ ఎనర్జీ ఆర్ సోలార్ ఎనర్జీ అని పిలుస్తాం. సో దట్ ఈస్ ద బేసిక్ ఓవర్ వ్యూ ఆర్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద ఆప్టికల్ కమ్యూనికేషన్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ లోనే మనకి ఎనలాగ్ ఫైబర్ కమ్యూనికేషన్, డిజిటల్ ఫైబర్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. సో ఎనలాగ్ ఫైబర్ కమ్యూనికేషన్ అంటే మనం యూజ్ చేసే టీవీసే. అదే డిజిటల్ ఫైబర్ కమ్యూనికేషన్ అంటే సోలార్ లైట్స్. అంటే సోలార్ లైట్స్ లో సమ్ డిజిటల్ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని సమ్ ఎన్కోడింగ్, డీకోడింగ్ ని యూజ్ చేసుకుని సోలార్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. అదే ఎనలాగ్ కమ్యూనికేషన్ లో ఏం చేస్తాము, సోలార్ లైట్ లో మనం ఫొటోస్ తీస్తాం అనదర్ డివైజెస్ సమ్ ఫ్రీక్వెన్సీస్ ని యూజ్ చేసి సమ్ రిజల్యూషన్స్ యూజ్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ టైం ఫొటోస్ తీయలేం కదా. సో ఇప్పుడు మనకి టీవీస్ లో మూవీస్ కానివ్వండి, ఏ యాక్టివిటీ దట్ మీన్స్ వీడియోస్, ఆడియోస్ ఏది జరగాలి అన్నా బై లైట్ ఎనర్జీలో జరుగుతుంది అంటే బై సన్లైట్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఆప్టికల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సమ్ ఫ్రీక్వెన్సీస్ తో జనరేట్ అయితే దట్ ఈస్ ద ఎనలాగ్ ఆప్టికల్ ఫైబర్ అని పిలుస్తాం. సమ్ డిజిటల్ ఫార్మేట్ లో యూజ్ చేస్తే గనక దట్ ఈస్ ద డిజిటల్ ఫైబర్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఎనలాగ్ ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ చూస్తాం. సో ఎనలాగ్ ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్. సో ఫస్ట్ బ్లాక్ is source of information and also second one is electrical transmit. Next one optical source, optical fiber cable and also photo detector and electrical stage and destination. Same మనం బేసిక్ ఓవర్ వ్యూ బ్లాక్ డయాగ్రామ్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ పాయింట్స్ రిపీట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఎనలాగ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే యాజ్ యూజువల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాం ఇది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కాబట్టి ఆప్టికల్ ఫైబర్ ఇన్ఫర్మేషన్ ని దట్ మీన్స్ లైట్ ఎనర్జీని
కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం త్రో దేని ద్వారా ఫైబర్ సో దట్ ఈస్ ద ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సో ఈ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిట్ కమ్యూనికేషన్ జరగాలి అంటే గనక త్రో వైర్ ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం సో త్రో వైర్ అంటే ఎలక్ట్రికల్ ట్రాన్స్మిట్ అది మనం ఎలక్ట్రికల్ సిగ్నల్ గా కన్వర్ట్ చేయాలి సో దట్ ఈస్ ద నెక్స్ట్ బ్లాక్ సో థర్డ్ బ్లాక్ ఈజ్ ఆప్టికల్ సోర్స్ సో మనకి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్లో సో ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఆప్టికల్ సోర్స్ ఓకేనా సో ఈ ఆప్టికల్ కేబుల్ వైర్లో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ ఏమవుతుందంటే బేసికల్గా దాని యొక్క ఇంటర్నల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆప్టికల్ సోర్స్ సో దట్ ఆప్టికల్ సోర్స్ని మనం దేనికి ఇస్తాము ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆర్ ట్రాన్స్మిషన్ మీడియాకి ఇస్తాం సో అగైన్ this is given to the photo detector in TV or some other devices and again this is given to the electrical stage finally destination is there so this is the analog form of the optical fiber communication so next one is digital fiber communication so digital fiber communication means if some industries some developed countries లో ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా త్రూ ఆప్టికల్ ఎనలాగ్ బేసిక్ గా మనం అందరం యూజ్ చేసేది మన ఇండియన్స్ యూజ్ చేసేది ఎనలాగ్ ఫైబర్ కేబుల్స్ ని యూజ్ చేస్తాం బట్ సమ్ డెవలప్డ్ ఎకనామికల్ గా గ్రోత్ ఉన్న కంట్రీస్ ఏం యూజ్ చేస్తాయంటే డిజిటల్ ఫార్మేట్ లో యూజ్ చేస్తాయి సో ఈ డిజిటల్ ఫార్మేట్ లో రావాలి అంటే ఫస్ట్ మనం సోలార్ ప్లేట్స్ ని డిజైన్ చేసుకోవాలి సో సోలార్ ప్లేట్స్ ని డిజైన్ చేయాలి అంటే సమ్ దానికి అల్యూమినియం లిథియం సమ్ బ్యాటరీస్ ని యూజ్ చేసుకోవాలి సో ఆ బ్యాటరీస్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి సో అవి ఏం చేస్తాయి అంటే సోలార్ ఎనర్జీని డైరెక్ట్ గా క్యాప్చర్ చేస్తాయి సో క్యాప్చర్ చేసిన ఎనర్జీని మనం డైరెక్ట్ గా అవర్ ఇండస్ట్రీస్ కి అదర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కి దేనికైనా సరే డైరెక్ట్ మనం డిజిటలైజేషన్ ఫార్మేట్ లో డైరెక్ట్ ఎనర్జీని మనం తీసుకుంటాం సో దట్ ఈస్ ద డిజిటల్ ఫైబర్ కమ్యూనికేషన్ సో ఈ డిజిటల్ ఫైబర్ కమ్యూనికేషన్ లో మెయిన్ బ్లాక్స్ వచ్చేసి ఎన్కోడర్ లాస్ట్ దట్ మీన్స్ లేజర్ ని యూజ్ చేస్తాం నెక్స్ట్ అలాగే సమ్ ఫైబర్ కేబుల్ అండ్ ఆల్ యాంప్లిఫైర్ అండ్ డీకోడర్ సేమ్ డిజిటల్ దట్ మీన్స్ డిజిటలైజేషన్ లో మనకి బేసిక్ డిజిటల్ బ్లాక్ డయాగ్రామ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ డీసీలో డిజిటల్ సర్క్యూట్స్ లో మనం ఎలా అయితే డిజిటల్ బ్లాక్స్ యూజ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా సేమ్ అలానే యూజ్ చేస్తాం ఫస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ని ఎన్కోడ్ చేస్తాం ఎన్కోడ్ చేశాక దాన్ని లేజర్ డివైస్ కి ఇస్తాం లేజర్ డివైస్ నుంచి ఫైబర్ కేబుల్ కి ఇస్తాం దాని నుంచి యాంప్లిఫైర్ అనేది సిగ్నల్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఫైనల్ గా డీకోడర్ కి ఇస్తాం డిజిటల్ అవుట్పుట్ అనేది ఫామ్ అవుతుంది సో దట్ ఈస్ ద డిజిటల్ ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ నెక్స్ట్ వన్ primary elements of the optical fiber communication system so the primary elements is already we have discussed so many times so that is the transmitter receiver and some medium majorly we have used in that communication is transmitter receiver and some medium so in the transmitter we have used some electrical signal this electrical signal is okay so basically we have three block diagrams so that is the transmitter medium and receiver so the transmitter have some drive and light energy so that is the at the sender stage the transmitter has the some electrical energy so electrical energy means it is the form of light energy so that is the photons this electrical form of energy is converted into so the light form of energy is converted into electrical energy so this electrical energy is through the optical cable so in the optical cable the that means the light energy is there so that is the electrical information so this information is given to the regenerator
So already this topic is discussed. Regenerator means in the long time communication and in the wired system some noise is there, and some original some, that means some pictures are deleted, and some information is disturbed, so that we have to use regenerator. So the regenerator has the some regenerator main purpose ఏంటంటే మనకున్న లైట్ ఎనర్జీని, సారీ, ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీలోకి, ఆప్టికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. అగైన్ ట్రాన్స్యూజర్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్టికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది. ఫైనల్గా ఆప్టికల్ కేబుల్ ఏం చేస్తుందంటే సేమ్ యాజ్ యూజువల్గా రిసీవర్ దగ్గర ఉన్న ఫోటో డిటెక్టర్ తీసుకుంటుంది. ఫోటో డిటెక్టర్ ఏం చేస్తుంది, సో ఈ ఆప్టికల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ని ఫోటోస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనకి ఈ ఫోటోస్లో సమ్ సిగ్నల్స్ లెస్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ ఉంటే కనుక యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే ఆ సిగ్నల్ని స్ట్రెంగ్ చేసి ఫైనల్గా మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి, ఇప్పుడు టీవీ ఆన్ అవ్వాలంటే మనం సమ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇస్తాం కదా, వేసిన వెంటనే మనకి ఫైనల్గా ఏదైతే అవుట్పుట్ రావాలో ఆ లైట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. So that is the major primary elements of the optical fiber communication. So next one, benefits. So major advantage of optical fiber communication is it is very low cost and also small size, high security, and also potential bandwidth కూడా మనకి యూజ్ అయ్యేటట్లే ఉంటాయి. ఇమ్మెన్స్ పొటెన్షియల్ బ్యాండ్విత్ అండ్ ఆల్సో హై సిగ్నల్ సెక్యూరిటీ. సిగ్నల్ కూడా మనకి ఏదైతే సెండర్ వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశారో ఎగ్జాక్ట్ది మనకి రీచ్ అవుతుంది. సో హై సిగ్నల్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎనీ క్రాస్ ఓవర్ డిస్టార్షన్స్ ఉంటే కనుక దాన్ని ఓవర్కమ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఇదంతా కూడా ఆప్టికల్ ఫైబరే. ఈ కమ్యూనికేట్ సెండర్ టు రిసీవర్, మనకి మెయిన్ గోల్ వచ్చేసి లైట్ ఎనర్జీని సెండర్ పంపిస్తే రిసీవర్ దగ్గరికి అది వెళ్ళాలి. ఇదంతా ఫార్మేట్ ఎలక్ట్రికల్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేసి రిపీటర్లోకి పంపించి ఫైనల్ డెస్టినేషన్ చేసిందంతా ఈ ఆప్టికల్ ఫైబర్ వైర్నే. సో దాని యొక్క అడ్వాంటేజెస్ మనం చెప్పుకునేది, ఆ వైర్ హై సిగ్నల్ అంటే ఈ టోటల్ ఫొటోస్ అన్నింటినీ కూడా హై సిగ్నల్ లెవెల్లో సెక్యూరిటీగా ఉంచుతుంది. నెక్స్ట్ అలాగే లోవర్ పవర్ కన్జంప్షన్. మనం ఎక్కువగా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ యూస్ చేసుకునే టీవీస్ యూస్ చేసుకున్న మనకి కరెంట్ బిల్స్ అయితేనేమి ఏమి అంతగా ఎక్కువ రావు. సో ఇట్ ఈస్ ద మేజర్ రియల్ టైమ్ అప్లికేషన్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. వెరీ లో పవర్ కన్జంప్షన్ అండ్ ఆల్సో సిస్టమ్ రిలయబిలిటీ. ఇప్పుడు మనము టీవీస్కి కానీ అదర్ డిజిటల్ కాంపోనెంట్స్కి కానీ ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ వైర్స్ని కనెక్ట్ చేస్తే దానికి ఏజింగ్ ఎఫెక్ట్ ఉండదు, రిలయబుల్గా, దట్ మీన్స్ ఎఫిషియంట్గా హై యాక్యురసీతో పనిచేస్తాయి. ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్సో లో కాస్ట్. స్పీడ్ కూడా హై స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్యారలల్ ట్రాన్స్మిషన్ మీన్స్ సెండర్ వాళ్ళు ఏదైతే అంటే పర్టికులర్గా మనకి పర్టికులర్ టీవీ ఛానల్స్లో పర్టికులర్ ప్రోగ్రామ్ రావాలి అంటే సెండర్ వాళ్ళు ఏదైతే ఏ టైంలో చేస్తారో దానికి ప్యారలల్గా మనకి రిసీవ్ అవుతుంది అంటే కనుక ఈ ఫైబర్ కమ్యూనికేషన్ వైర్ ప్యారలల్గా వర్క్ చేయడం వల్లే. సో దట్ ఈస్ ద ప్యారలల్ ట్రాన్స్మిషన్. So and also disadvantages of the fiber communication system. Disadvantages means some skilled అంటే తెలియని వాళ్ళు దీంట్లో వర్క్ చేయడానికి ఉండదు. సో ఓన్లీ స్కిల్డ్ లేబర్స్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కోసం తెలిసిన టెక్నీషియన్స్నే దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే సమ్ కప్లింగ్ అంటే సమ్ దీంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే టోటల్ వైర్ తీసేయాల్సి వస్తుంది. దానికి కప్లింగ్ ఇంటరప్షన్స్ అవి చేయడానికి ఉండదు. నెక్స్ట్ అలాగే కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ. దాంట్లో ఇంటర్నల్గా ఉన్న సర్క్యూటరీ కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. అటెన్యుయేషన్ డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ మేడ్. అటెన్యుయేషన్ అంటే మనకి అది ఎక్స్ట్రా సిగ్నల్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రా సిగ్నల్స్ని అటెన్యుయేట్ చేస్తుంది, దట్ మీన్స్ కట్ చేస్తుంది. సో అది మెటీరియల్ మేడ్ అంటే మనకి సమ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది పైన మనం నార్మల్ థర్మల్, దట్ ఈస్ బ్లాక్ వైర్ ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద థర్మల్ కేబుల్. దానికి ఇంటర్నల్ గా ఉండేది ఆప్టికల్ కేబుల్. సో ఇట్ ఈస్ ఇన్ సిల్వర్ కలర్. సో మనం యూజ్ చేసుకునే దాన్ని యాక్చువల్గా దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయాలంటే సమ్
పవర్ ఉంటుంది కాబట్టి సమ్ షాక్స్ అనేవి జరుగుతాయి. సో దాన్ని ఆ షాక్స్ నుంచి మనం రక్షించుకోవడం కోసం మనం దానికి ఏం చేస్తామంటే సమ్ ఎక్స్టర్నల్ గా సమ్ రబ్బర్ కానీ దట్ మీన్స్ ప్లాస్టిక్ వైర్స్ అనేవి మేడప్ చేస్తాం. సో ఇవి మనం యూజ్ చేసే మెటీరియల్స్ ని బేస్ చేసుకుని సిగ్నల్ లాస్ సిగ్నల్ డిస్టార్షన్ అనేది లైట్ గా జరుగుతుందని చెప్తున్నారు. ఓకే అమ్మా, ఎనీ డౌట్స్? మ్యామ్. క్లాస్ అర్థమైందమ్మా అందరికి? Yes, ma'am. Yes, ma'am. ఎస్ మ్యామ్. Yes, ma'am. ఎస్ మ్యామ్.